దైవజనులు సత్యబాబు గారు తాళూరు కోఆర్డినేటర్ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుతారు. వాక్యపట్నం చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి బైబిల్ తీసి చూడాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. థ్యాంక్ యూ సార్. బైబిల్ పట్నం చేసిన దైవజనులకు ప్రభు నామాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తొలి పలుకులు గౌరవనీయులు దైవజనులు మహేష్ గారు, దర్శి బైబిల్ విజ్ఞాన కళాశాల వైస్ ప్రిన్సిపాల్. హలో హలో చెక్ చెక్ చెక్. హలో 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 ఓకే. హలో 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 ప్రిల్లరా. హలో 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 టెస్ట్. సిబిటి క్రైస్ట్ చర్చ్ దర్శి వారి ఆధ్వర్యంలో జేబీఆర్సి క్రైస్ట్ చర్చ్ దొనకొండ వారి సహాయ సహకారాలతో మరి వెలుగువారి పాలెం గ్రామ సంఘ పెద్దలు అలానే గ్రామ ప్రజల యొక్క స్థానిక దైవజనుల సహాయ సహకారాలతో మరి ఏర్పాటు చేయబడిన మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ, మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమను 2 రోజుల క్రీస్తు సువార్త విజ్ఞాన మహాసభలలో మరి 2వ రోజు క్రీస్తు సువార్త విజ్ఞాన మహాసభకు మనం ఇచ్చేసి ఉన్నాం. పిల్లరా, దయచేసి అందరూ తలలో ఉంచినట్లయితే మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్య భాగాల్లోనికి వెళదాం. దయచేసి అందరూ తలలో ఉంచండి. దయచేసి కొంచెం పిల్లలను కూడా కంట్రోల్ చేయండి, పెద్దవాళ్ళు గోల్ చేస్తున్నారు బాగా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవ, గడిచిన కాలమంతా మీరెక్కల చాటున మమ్మల్ని భద్రపరచి ఆయుష్నిచ్చారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవా, మరి నిన్నటి దినాన ఇక్కడ జరిగిన ఈ సభను విజయవంతంగా జరిగించారు, వాతావరణాన్ని అనుకూలపరిచారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ దినాన కూడా తండ్రి, విలువైన మీ మాటలను, మంచి సంగతులను మీ కుమారుని నోట మాకు వినిపించమని అర్థిస్తూ, మీ చిత్తమైతే తండ్రి వాతావరణాన్ని అనుకూలపరచండి. ఏ మాటలైతే తండ్రి మీ కుమారుని నోట మాకు వినిపించాలి అని అనుకున్నారో మరి ఆ మాటలు మరి మీ కుమారుని నోట మాకు వినిపించమని అర్థిస్తూ తండ్రి, మరి ప్రారంభంగా తొలి పలుకులుగా కొన్ని విలువైన సంగతులను మీ పిల్లలకు తెలియచేపోతుండగా తండ్రి, సమయోచితమైన జ్ఞానమును, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని నాకు ప్రసాదించండి. వింటున్న మీ పిల్లలు కూడా కేవలం వినడానికి మాత్రమే పరిమితం కాక విన్న మాటలను బట్టి ఆలోచించి గ్రహించి వారి మనసులను మార్చుకొని మీ కొరకు బ్రతికే ధన్యతను వారికి ప్రసాదించమని అర్థిస్తూ మా చిన్ని మాటలు ముగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట శుభములు, వందనాలు తెలియచేస్తున్నానండి. ప్రియులరా, మరి గత దినాన్న మరి నిన్నటి రోజున ఇదే సభా ప్రాంగణంలో ఎన్నో అమూల్యమైన సంగతులు మరి శ్రీనన్నయ్య గారి నోట మనం విన్నాం. ఒకసారి ఆ మాటలను గుర్తు చేస్తూ మరి నా మాటలు నేను కొనసాగించాలనుకుంటున్నాను. ప్రియులరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకము అంటే ఈరోజు కంటికి కనబడుతున్న ఈ ప్రకృతి కాదు. లోకము అనగానే మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడో నిన్నటి రోజున అద్భుతంగా మనం విన్నాం. పరలోకంలో దేవుడు మనల్ని కావాలని కోరుకున్నదే తడవు. ఆనాట నుండి ఆదాములోనికి పంపించాడు.
తరువాత ఆయా తరాలు దాటుకుంటూ ఆయా తండ్రుల గర్భాలను దాటిస్తూ ఈరోజు తండ్రిలో నుండి తల్లిలోనికి తీసుకొచ్చి ఉమ్మ నీటిలో 9 నెలలు దేవుడు మనల్ని కాపాడి ఈ భూమి మీదకు జాగ్రత్తగా డెలివరీ చేశాడు. ఎప్పుడో మనం కావాలి అని కోరుకున్న ఆయన ఆలోచన ఎప్పటిది అంటే, ఎప్పుడో పరలోకంలో ఈ జగత్తు పునాది వేయబడక మునుపు కావాలని కోరుకున్నాడు. వెంటనే మనిషికి అవసరమైన ప్రకృతినంతా చేశాడు. ఆ తరువాత 7వ దినాన చివరన, మరి 6వ దినాన చివరన మనిషిని ఈ భూమిపై పుట్టించాడు. పిల్లరా, పరలోకంలో మనం కావాలని కోరుకున్న నాట నుండి ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతూనే వస్తుంది, విడవకుండా వస్తుంది. తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీదకు వచ్చిన తరువాత నా పని అయిపోయింది అనుకోలేదు. మీరు బ్రతకండి అని చెప్పేసి మనల్ని విడిచిపెట్టేయలేదు. ఏమంటే పరలోకం నుండి తల్లి గర్భంలోకి వచ్చేంత వరకు ఎలా కాపాడాడో, మనల్ని ఎలా ప్రేమించాడో నిన్నటి దినాన సేవకుల నోట మనం విన్నాం. అయితే ఈ భూమి మీదకు డెలివరీ చేసిన తర్వాత నుండి మనం మరణించేంత వరకు కూడా దేవుడు మనలను విడువక ప్రేమిస్తున్నాడు. మనం మరణించేంత వరకు కూడా మనల్ని విడువక ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనిషి ఏమిటి, ఒక మాటలో చెప్పాలి అని అంటే, మనిషి ప్రతి క్షణం బ్రతుకుతున్నాడు అని అంటే అది దేవుని దయ వలనే. ఈరోజు పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, ఇవన్నీ కూడా దేవుని దయ వలనే. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుకనే ఈరోజు మనం ఈ భూమిపై బ్రతకగలుగుతున్నాం. అంతటితో అయిపోయిందా? అంతటితో విడిచిపెట్టేశాడా? అంతటితో దేవుని ప్రేమ విడిపోయిందా అంటే లేదు. ఆఖరికి ఏమిటి, మన పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉండగా ఎన్నో పాపాలు చేసేసాం. దేవుడు తన కోసం మనం బ్రతకాలి అని, తన కోసం మనం బ్రతకాలని నిర్ణయించుకొని ఈ మానవ జన్మను దేవుడు మనకు ప్రసాదిస్తే, ప్రియులారా దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే మరి అన్నయ్య గారిని సాగరంగా వేదిక మీదకు ఆహ్వానించుకుందాం. అన్నయ్య ఎట్రండి. ఓకే అండి, అందరు కూర్చోండి. ప్రియులారా, ఈరోజు ఈ ప్రపంచంలో మనిషి ప్రతి క్షణం బ్రతకగలుగుతున్నాడు అని అంటే దేవుని దయ వలనే. దేవుడు మనిషిని ప్రేమించాడు గనుకనే ఈరోజు మనిషి బ్రతకగలుగుతున్నాడు. ఆఖరికి ఏమండి, తన కోసం నిర్ణయించుకొని మనం తన కోసం బ్రతకాలని దేవుడు ఈ మానవ జన్మను మనకు ప్రసాదిస్తే, ఈరోజు మనుషులందరూ దేవునికి అవిధేయులైపోయి, దేవుణ్ణి ధిక్కరించి, దేవుని మాటకు లోబడక, తనకు నచ్చినట్లుగా వ్యర్థమైన దానిని ప్రేమిస్తూ ఈ లోకం మాయలో పడిపోయి లోకం వైపు వెళ్ళిపోతుంటే, నరకానికి వెళుతున్న మనల్ని, నరకానికి వెళ్ళవలసిన మనలను ఏమండి ప్రేమించాడు గనుకనే మన కొరకు ఆఖరికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని కూడా బలిగా ఇచ్చాడు. నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడను నేనే అన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. ఆయన ప్రేమ వెలకట్టలేనిది. అంతగా ప్రేమిస్తున్నాడు కదా దేవుడు మనలను. అంతగా ప్రేమిస్తున్న దేవుడు ఏమండి, ప్రేమ కలిగిన దేవుడు ఆయన పిల్లలమైన మనకు కూడా ఇదే ప్రేమ అనే లక్షణాన్ని, ఇదే ప్రేమ అనే గుణాన్ని మనలో చూడాలి అనుకున్నాడు, మనలో రావాలి అని కోరుకున్నాడు. ప్రేమ కలిగి మనం అందరం బ్రతకాలి అనుకున్నాడు. ఆయనలో ఉన్న ప్రేమ అనే ఈ లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణాన్ని మనలో కూడా చూసి ఆనందపడాలనుకున్నాడు. ఈరోజు ప్రేమ గురించి ఎన్నో మాటలు మనం వింటున్నాం,
కానీ ప్రేమ అనే ఈ లక్షణం మనం కలిగి ఉన్నామా అనంటే ఏమండి ప్రశ్నార్థకమే అని చెప్పక తప్పదు. ఈరోజు క్రీస్తు అనగానే ప్రపంచానికి గుర్తొచ్చేటువంటి మొట్టమొదటి పదం ఏంటి చెప్పండి? క్రీస్తు అనగానే క్రీస్తును గురించి తెలియని వారికి కూడా, అన్యజనులకు కూడా క్రీస్తు అనగానే గుర్తొచ్చే మొట్టమొదటి పదమే ప్రేమ. ఏమండి క్రీస్తు అనగానే ఆయన ప్రేమస్వరూపి అండి, ప్రేమామయుడండి అని చెబుతారు. ప్రేమ కలిగి ఉండాలి అని అన్నాడు. ప్రేమ గురించి ఎన్నో మాటలు మనం వింటున్నాం, కానీ ప్రేమ కలిగి ఉన్నామా అనంటే ఇది ప్రశ్నార్థకంగానే ఉంది. ఈరోజు ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవునికి మధ్య విభేదాలు, తారతమ్యాలు, సాటి సహోదరునికి ఏమంటే ఎన్నో గొడవలు, ఒక మనిషి అంటే ఒక మనిషికి పడని వైనం. పోనీ ఏమండి ఇదేమైనా అన్యజనులతో ఇలాగుందా? పోనీ అన్యజనులతో మనకి మధ్య ఏమైనా సఖ్యత లేదా? పోనీ అక్కడ ఎలా ఉన్నాడు? పోనీ అది పక్కన పెట్టినా సాటి క్రైస్తవునితో, సాటి సహోదరునితో ప్రేమ కలిగి ఉన్నాడా అనంటే ఈరోజు క్రైస్తవుడు అని పిలువబడుతున్నవాడే ప్రేమ విషయంలో సరిగా లేడు. అన్యులు చూడండి, ప్రేమ విషయంలో అన్యులు సూపర్ అండి, చాలా చక్కగా ప్రేమిస్తారు. కానీ ప్రేమ స్వరూపి అయిన దేవుని కుమారులము, ప్రేమ అనే పదానికి అర్థం తెలుసుకున్న క్రైస్తవుడు ఈరోజు ఆ లక్షణాలను, ఆ గుణగణాలను పుణికిపుచ్చుకున్నాడా, తన జీవితంలో కనబరుస్తున్నాడా అనంటే శూన్యమే అని చెప్పక తప్పదండి. శూన్యం. ఏమండి పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం రండి, ప్రార్థన చేసి వద్దాం రండి అనగాని ఏమండి వారికి మాకు పడదండి, దయచేసి మేము ఆ ఇంటికి రాము. ఎందుకు? వారికి మాకు పడదు, చిన్న గొడవ వచ్చేసింది. లేవండి ఈరోజు సహోదరుల మధ్య గొడవలు, విభేదాలు, కక్షలు లేవా? ఆఖరికి సాటి సహోదరుని ప్రాణం తీయడానికి కూడా వెనకాడడం లేదు. దేవుడు సంతోషపడుతున్నాడా మనల్ని చూసి? దేవుడు సంతోషపడటం లేదండి, బాధపడిపోతున్నాడు. ఏమండి ప్రేమ అనే పదానికి బైబిల్లో ఎంత పెద్ద పీఠం వేశాడో తెలుసా దేవుడు? ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల సారం ఏంటో తెలుసా? మొదట నీ తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ప్రేమించు, ఆ తరువాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ ప్రేమ అనే ఈ పదంతోనే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వారమైపోతున్నాం అంటున్నాడు. చూడండి ఒక మంచి మాట, రోమపత్రిక ఏమండి, రోమపత్రిక 13వ అధ్యాయం, రోమపత్రిక 13వ అధ్యాయం త్వరగా ముగిస్తాను చూడండి. రోమపత్రిక 13వ అధ్యాయం 9వ వచనం చూడండి. 8 ఒకరినొకరు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏమంటే నీ చుట్టూ ఉన్న నీ సహోదరుని, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ఎలా అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు అవుతావు అని అంటున్నాడు కదా. ఇంతకీ ఎలా? నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే ఎలా ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు అవుతావు? చదవండి కంటిన్యూషన్. ఎలా అంటే వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అని అంటున్నాడు. నేను పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు. ఎలాగంటే వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, ఇవన్నీ ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా ఇశ్రాయేలు దేవుడు. వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, నీ పొరుగు వారిని దేన్ని ఆశింపవద్దు, ఇవన్నీ కూడా నిన్ను వలె నీ పొరుగు వానిన్ను ప్రేమించు అనే ఈ దీంట్లో సంక్షేపముగా ఇమిడిపోయాయి అన్నాడు. అంతే కదండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే అతనిది నువ్వు దొంగిలించవు,
అతడు నా సాటి సహోదరుడే అని నువ్వు అనుకుంటే అతనితో విభేదానికి వెళ్ళవు. అతను నా సొంత తమ్ముడు, తోడబుట్టినవాడు అన్నా నువ్వు అనుకుంటే కక్షలకు వెళ్ళవు, దొంగిలించవు, వ్యభిచరించవు. అంతెందుకండి, నరహత్య చేయవద్దు అని అన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే నువ్వెందుకు నరహత్య చేస్తావు? ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలుగా దేవుడు ఏదైతే ఇచ్చాడో ఇవన్నీ కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఈ ఒక ఆజ్ఞలోనే సంక్షేపముగా ఎమిడిపోయి ఉన్నాయని అన్నాడు. ఏమండి, ప్రేమ కలిగి ఉండాలి. మనమంతా ప్రేమ కలిగి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఎవరిని ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి? మొట్టమొదటిగా మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలండి. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. అందుకే ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏమంటాడు? ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ చూడండి ఒకసారి, మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. త్వరగా. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగెను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అనున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పెను. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏమంటున్నాడు? నీ పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అని అంటున్నాడు. అంటే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నీ జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఇస్తున్నామండి? ఈరోజు మొదటి స్థానం దేవునికి ఇస్తున్నావా? ఒక భర్త మనసు నిండా భార్య, భార్య మనసు నిండా భర్త, పిల్లల మనసుల నిండా తల్లిదండ్రులు, తల్లిదండ్రుల మనసు నిండా ఏమండి పిల్లలు. ఇలా ఒక మనిషి మరొక మనిషిని తన మనసు నిండా నింపేసుకున్నాడు. కానీ ఏమండి, దేవునికి స్థానం ఇస్తున్నాడా అనంటే లేదనే చెప్పచ్చు. అదేంటండి అలా అంటారేంటి? మేము దేవునికి స్థానం ఇవ్వకపోతే, ప్రేమించకపోతే, దేవుని మీద ప్రేమ కలిగి లేకపోతే ప్రతి ఆదివారం చర్చికి ఎందుకు వెళతాం? కానుకలు ఎందుకు వేస్తాం? బాప్తీసం ఎందుకు తీసుకుంటాం? బల్లారాధన ఎందుకు చేస్తాం? ఎక్కడ మీటింగ్స్ అంటే పరుగున ఎందుకు వెళ్ళిపోతాం? ఇది మాత్రమే ప్రేమ అండి. నా క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది మాత్రమే ప్రేమ. నీవు చర్చికి వెళ్ళిపోయి, ఆ వారంలో ఒకరోజు చర్చికి వెళ్ళిపోయి ఇంత కానుకిచ్చేసి 4 మాటలు వినేసి ఏదో బల్లారాధన చేసేసి మరలా ఎక్కడో 4 రోజులు మీటింగ్లు జరిగితే ఆ మీటింగ్స్కి అటెండ్ అయిపోయి ఈ చెవితో విని ఈ చెవితో అక్కడ చెప్పే వాక్యాన్ని విడిచిపెట్టేస్తే ఇది ప్రేమ? ఏమ్మా, పాంప్లెట్లో కరపత్రంలో ఎన్ని గంటలకు మీటింగ్ అన్నారు? ఎన్ని గంటలకు అన్నారు? 7 గంటలకు అన్నారా? 6 గంటలకో 7 గంటలకో చెప్తారు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? 9 అయ్యేంత వరకు ఇక్కడ ఒక్కళ్ళు లేరండి. నిజంగా దేవుడు అంటే ప్రేమ కలిగి ఉంటే మనం దేవుని పని, దేవుని మాటలు వినబడే ఏమండి ఆ దేవుని మీటింగ్ అనగానే వెంటనే పరుగున వచ్చేస్తాం. తమ్ముడు, నువ్వు దేవుని మీటింగ్ చేస్తున్నావు కదా, దేవుని పని చేస్తున్నావు కదా, ఇదిగో నా వంతు సహకారంగా ఇది తీసుకో. నేను ఇక్కడికి వచ్చి పలానా పని చేస్తాను, నేను ఇక్కడికి వచ్చి దేవుని మాటలు వింటాను. నీ పని చేయడం పక్కన పెడితే పోనీ వినడానికైనా మనం టైం టు టైం వెళుతున్నామా? ఇదే వేదికపై ఎవరన్నా ఒక బ్యాంకు మేనేజర్ వచ్చి 1,00,000 రూపాయలు లోన్ ఇస్తాను, రేపు ఇదే సభా ప్రాంగణంలోకి మీరు రండి, ఉదయం 10 గంటలకు వస్తే మనిషికి తలా 1,00,000 రూపాయలు లోన్ ఇస్తాను అన్నాడు అనుకోండి. మనం 9 గంటల కంటే 9 గంటలకు వస్తామా? 10, 11, 12కి వస్తామా చెప్పండి? ఆ బ్యాంక్ మేనేజర్ వచ్చి 9 గంటల కంటే మనం 8:30 నుంచి ఎదురు చూస్తుంటాం. ఎప్పుడు వస్తాడో బ్యాంక్ మేనేజరు, ఎప్పుడు ఇస్తాడో 1,00,000 రూపాయలని. అంటే ఇప్పుడు నీ మనసులో దేవునికి ప్రాధాన్యత ఇచ్చావా, డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చావా? ఎక్కడండి దేవుణ్ణి ప్రేమిస్తున్నావు? మొట్టమొదటిగా నీ తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి.
ఆ తరువాత నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలి. ఈ రెండిటితోనే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వారమైపోతాం అంటున్నాడు. పోనీ దేవుణ్ణి ప్రేమించడం లేదు, ఈ విషయం కాసేపు పక్కన పెట్టండి. పోనీ మన చుట్టూ ఉన్న సాటి సహోదరునితో ఏమైనా సమాధాన పడుతున్నామా? ప్రేమ కలిగి ఉన్నామా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా. మొదటి ఆజ్ఞ ఎలాను ఒకే పోయింది, ఫెయిల్ అయిపోయాం, తీసేసేయండి. మొదటి టెస్ట్లో ఫెయిల్ అయిపోయాం. రెండో టెస్ట్ ఉంది. ఈ టెస్ట్లో అయినా మనం ఏమైనా పాస్ అవుతున్నామా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనగానే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. పోనీలే, ఏదో సహోదరుడు ఏదో ఒక మాట అన్నాడు, తెలియక అన్నాడు, పోనీలే అని ఊరకుంటామా? సహోదరుడు ఒక మాట అంటే తిరిగి 4 మాటలు అంటామా చెప్పండి? తిరిగి 4 మాటలు మరలా అక్కడ అవతలందు ఒక్క మాటే సహోదరుడు, మనం ఏంటంటాం? 4. ఒక మాట అన్నాడని, ఒక గొడవ చేశాడని, ఏమంటే సర్దుకుపోయే గుణం, క్షమించే గుణం ఈరోజు క్రైస్తవ్యంలో కనుమరుగైపోతుంది. కానీ దేవుడు కోరుకుంటుంది ఇది కాదు కదండి. ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు కదా. మన చుట్టుపక్కల ఉన్న మన సహోదరుడు ఒక మాట అంటే తట్టుకోలేమా? క్షమించలేమా? ఒక సహోదరుడు వచ్చి, తండ్రి ప్రభువా, నా ఎడల నా సహోదరుడు తప్పు చేశాడు, నేను ఎన్ని మార్లు మట్టుకు అతను క్షమించాలి? 7 మార్లు మట్టుకు అనగానే యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం ఏంటండి? 7 మార్లు మట్టుకు కాదు, 70 ఏళ్ల మట్టుకు అన్నాడు. అంటే మనం మరణించేంత వరకు మన జీవితాంతం క్షమిస్తూనే ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. సాటి సహోదరుని కూడా మనం ప్రేమించే స్థితిలో ఈరోజు లేవండి. వద్దు. క్రైస్తవులుగా ఇది మనకు తగదు. ఏంటండి బైబిల్లో ఇలా ఉంది కదా, ఇలా చేయమని చెబుతున్నాడు కదా, మీరేంటి ఇలా ఉంటున్నారని ఎవరినైనా అడిగామనుకోండి, ఏమంటే బైబిల్లో దేవుడు బోలెడు చెప్పాడండి, బోలెడు చెప్పాడు. ఎన్నని పాటిస్తాం చెప్పండి? మనం ఎన్నని పాటిస్తాం? ఆయన బోలెడు చెప్పాడు కనుక ఆ చర్చిలో ఉన్న గంట 2 గంటలు దాని దారి అదే. తర్వాత మిగిలిన సోమవారం నుంచి శనివారం వరకు నా దారి నాదే, నాకు నచ్చినట్లుగా నేనే బ్రతుకుతాను. వారంలో ఒకరోజు దేవునికి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను, ఆ ఒక్కరోజు ఇచ్చేసాను అంతే. ఆ రోజు మాత్రం దేవుంది, మిగిలిన రోజులన్నీ నావే, నా ఇష్టానుసారంగానే బ్రతుకుతాను. ఆయన అంటున్నాడు, ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? మరి తప్పు కదా, ఇది ఇలా కాదు కదా, బైబిల్లో దేవుడు ఇలా చెప్పాడు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అనగానే ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఏమండి, దాని దారినదే, దీని దారిదే. దేవుడు 100 చెప్పాడండి బైబిల్లో, 100 చేస్తామా చెప్పండి? దాని దారి అదే, దీని దారి ఇదే అంటున్నాడు. అంటే కరెక్ట్ ఆలోచించండి. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఎంతగా ప్రేమిస్తున్నాడండి, ఎంతగా ప్రేమిస్తున్నాడో గత రాత్రి సేవకుల నోట మనం విన్నాం, ఈరోజు కూడా వింటాం. అద్భుతమైన సంగతులు. అంతగా ప్రేమిస్తున్న దేవుడు మన నుండి సేమ్ అదే లక్షణం, అదే గుణం మనం కూడా ప్రేమ కలిగి ఉండాలనే కదా కోరుకుంటున్నాడు. ఏమండి, ప్రేమ కలిగి ఉండలేమా? సహించలేమా? క్షమించలేమా? సాటి సహోదరుని ప్రేమించలేమా? ఆలోచించండి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. అండ్ ఒక మంచి మాట చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూసియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? ఏంటి, ఇంకా చూస్తూ పోతే ప్రేమ గురించి చాలా మాటలు ఉంటాయండి బైబిల్లో. ఆత్మఫలాల్లో మొదటి ఫలం ఏంటి? ప్రేమ. అండ్ క్రొత్త నిబంధన అంతా మనకు చూస్తున్నప్పుడు ఎక్కువగా కనపడే మాటే ప్రేమ, 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 ప్రేమ. దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రేమాస్వరూపి. మరి వారిలో నుండి వారి లక్షణాలను పునికి పుచ్చుకొని ఏమండి పుట్టిన మనం కూడా ప్రేమాస్వరూపులుగా మారిపోవాలి. అందుకే మనము సంపూర్ణుల మగుటకు సాగిపోదుము అని అంటాడు. సంపూర్ణులైపోవాలి. కేవలం బాప్తీసం, ఏమండి చర్చికి వెళ్ళడం, కానుకిచ్చేయడం, 4 మాటలు వినడం, వెళ్ళిపోవడం, ఇవన్నీ బేసిక్స్ అండి. ఇవి మాత్రమే సరిపోవు పరలోకానికి వెళ్ళడానికి. సంపూర్ణ స్థాయిలోనికి వెళ్ళిపోవాలి మనం. ఎంత వరకు అనంటే ఆఖరికి మనం ప్రాణం తీయడానికి చూసిన వాడిని కూడా మనం క్షమించేంతగా,
మన ప్రాణం తీయడానికి చూసిన వాడిని ప్రేమించేంతగా. ఏమండి, భక్తుల జీవితాలన్నీ చూడండి. బైబిల్లో ఒక దావీదు గారి జీవితం చూస్తారా, ఒక యేసుక్రీస్తు వారి జీవితం చూస్తారా, ఒక పౌలు వారి జీవితం చూస్తారా? మీరు పరలోకానికి అర్హత సాధించిన జాబితా ఎవరైతే భక్తులు ఉన్నారో వారందరి చరిత్రలు మీరు చూడండి. వారందరి జీవితాలలో, వారి ప్రవర్తనల్లో మనకి కామన్గా కనబడే పాయింట్ ఏంటో తెలుసా? ప్రేమ, దేవునిపై ప్రేమ, సాటి సహోదరునిపై ప్రేమ, క్షమాగుణం. ఈ మూడు ఖచ్చితంగా కామన్గా కనబడే పాయింట్స్. దేవునిపై అపారమైన ప్రేమను పెంచుకోవడం, ఆ తరువాత సాటి సహోదరుని ప్రేమించడం, క్షమించడం, ఇవన్నీ కూడా కామన్గా కనబడే పాయింట్స్. మనం కూడా పరలోకం వెళ్ళాలి అనంటే, క్రీస్తును అంగీకరించి బాప్తిసము పొందుకున్న మనం దేవుడున్న మహాలోకానికి మరణం తరువాత అర్హత సాధించాలి అనంటే, పరలోకానికి వెళ్ళాలి అనంటే మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని అంటాడు. తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించండి, ఆ తరువాత సాటి సహోదరుని ప్రేమించండి, సాటి సహోదరుని క్షమించండి. ఈ మాటలు ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కని హలో హలో చక్కని తొలి పలుకులు అందించిన దైవజనులకు